కాసేపట్లో నాగూర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంకు చేరుకోనున్నారు. ఇక గ్రామంలో ఇంద్ర సౌర గిరిజనుల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇక 12,600 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పథకం ద్వారా 2,10,000 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇక లబ్ధిదారులకు సోలార్ పెంప్ సెంట్లకు పంపిణీ చేయనున్నారు. ఇక ఒక్కో యూనిట్ కి 6 లక్షల చొప్పున 100% సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది తెలంగాణ సర్కార్. జిల్లా పర్యటన సందర్భంగా మాచారంలో సీతారామాంజనేయ ఆలయాన్ని రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ఇక గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లకు చేరుకుంటారు. ఇక అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక సాయంత్రం కొండారెడ్డిపల్లి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం చేరుకునున్నారు. ఇక గ్రామంలో ఇంద్ర సౌర గిరిజనుల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ రిపోర్టర్ రహీం లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అయితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంకి అయితే చేరుకునున్నారు. ఇక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇక అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. నల్లమల్ల అడుగు పెట్టనున్నాను సీఎం మరి కొద్దిసేపట్లో. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం మాచారం గ్రామం ఇందిరా గిరిజన పథకం యొక్క కార్యక్రమం చేస్తున్నారు. అనంతరం ఇక్కడనే భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇది పూడు భూములకు సంబంధించింది. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పూడు భూములకు గిరిజనులు కావచ్చు, చెంచులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో సంఘటనలు జరిగిన మనం చూస్తున్నాము. అయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఈ యొక్క ఇక్కడ ఎన్నో సంఘటనలు జరిగాయి. అది ప్రారంభిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మరి మామనాటికి చెందిన జూపల్లి కృష్ణారావు జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు. అంతేకాకుండా మనం ఇప్పుడు చూడొచ్చు ఈ యొక్క రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇది నల్లమల్ల కావడంతో ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక్కడనే పక్కన ఉన్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు. అనంతరం ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ లో కూడా వెళ్ళనున్నారు. కాకుండా ఓకే, థ్యాంక్ యూ రహీం.